హలో స్టూడెంట్స్, దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ డిసిషన్ అనేది ఏంటో తెలిసిపోయింది. రీనీట్ అని కోరుకున్న విద్యార్థులకు బ్యాడ్ న్యూస్. ఏంటది? రీనీట్ అనేది జరగదు అనే విషయం తేటతెల్లం అయిపోయింది, అవునా? సో ఇప్పుడు ఈ రీనీట్ జరగదు అన్న విషయం తెలిసింది కనుక దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఎవరైతే కట్ ఆఫ్ క్రాస్ చేస్తున్నారో వాళ్ళకు ఏంటి ఫ్యూచర్ ఆప్షన్స్ అనేది, అట్ ద సేమ్ టైం ఎవరైతే కట్ ఆఫ్ క్లియర్ చేయట్లేదో వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయం గురించి డిస్కస్ చేయడానికి మీకు ఈ వీడియో తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మొట్టమొదటిగా ప్రతి స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండింది, నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగినాయి కదా, మరి సీట్స్ పెరిగినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది మన ఎగ్జిస్టింగ్ కట్ ఆఫ్ మీద ఏమన్నా ఉంటుందా? ఎవరికైతే కట్ ఆఫ్ క్రాస్ అవ్వట్లేదో ఈ స్టూడెంట్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండాలనే విషయం మీద ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ముందుగా మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ను ఒక్కసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 452 మార్క్స్కి వాళ్ళకి సీట్ వచ్చింది, అవునా? అదే బీసీబీ, బీసీడి అయితే 430 మార్కుల వరకు సీట్ తెచ్చుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీసి విద్యార్థులకి 380, 390 ప్రాంతంలో సీట్లు అనేవి వచ్చినాయి, అవునా కదా? అయితే ఇప్పుడు 2024 నీట్ యూజీలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. బాగా మార్కులు వచ్చిన వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది, అవునా? అంటే 650 మార్కులు వచ్చినా కూడా 35,000 వరకు ర్యాంక్ వచ్చింది. 620 వచ్చిన వాళ్ళకి 1,28,000 ర్యాంక్ వచ్చింది. 500 పైన మార్క్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే ఆగమ్య గోచరంగా ఉంది. సో ఈ పరిస్థితుల మధ్య గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ ఉన్న కట్ ఆఫ్స్కి డెఫినెట్లీ ఒక 40 to 50 మార్క్స్ అనేవి ఇక్కడ కట్ ఆఫ్ అనేది పెరిగింది అని చెప్పొచ్చు. అంటే ఓపెన్ కేటగిరీ అయితే ఒక 500కి క్లోజ్లీ, బీసీబీ అండ్ బీసీడి అయితే 480, అదే మిగతా రిజర్వ్డ్ బీసీఏ, బీసీసి, ఎస్సీ, ఎస్టీ ఈ విద్యార్థులకైతే ఖచ్చితంగా 430, 440 మార్క్స్ వస్తే కానీ సీట్ వచ్చే ఛాన్సెస్ లేవు. సో ఈ మార్క్స్ బ్రాకెట్లో మీరు ఉన్నట్టయితే ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సీట్లు కూడా పెరిగినాయి. ఇప్పుడు 8,400 సీట్లు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి 34 మెడికల్ కాలేజీలో కనుక స్ట్రెస్ లేదు. అదే ఎవరికైతే ఈ మార్క్స్ కంటే తక్కువ వచ్చినాయో వీళ్ళు ఇంకా టైం వేస్ట్ చేయకుండా 2025 నీట్ యూజీ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేదంటే కన్వెన్షనల్ డిగ్రీ ఏదైతే ఉందో బీఎస్సీ, అవునా? లేదంటే ఇంకేమైనా కోర్సెస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే బీఫార్మసీ లాంటివి జాయిన్ అయిపోండి. ఎవరైతే విద్యార్థి 2025 నీట్ యూజీ కోసం ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మొట్టమొదటిగా ఎన్సీఈఆర్టీ బుక్స్ అనేవి కాంప్రహెన్సివ్గా చదవండి. రెండోది, అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్రమం తప్పకుండా ప్రతి చాప్టర్ నుంచి సాల్వ్ చేయండి. మూడోది, మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సింది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద, మీ ల్యాబ్సెస్ మీద ఫోకస్ పెడుతూ సిలబస్ తగ్గింది కనుక వచ్చే సంవత్సరం మీ ప్రిపరేషన్ ఎన్హాన్స్ చేసుకొని మరింత మెరుగైన రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. విష్ యూ గుడ్ లక్. దట్స్ ఇట్.